వానవానవానవాని యాందిరయ్యా ఏం చేస్తానా పాలు పితుకుతున్నాను హెడ్ గారు పాలు పట్ట మగలు మెట్ట మధ్యాహ్నం పాలు పితుకుతున్నావా దొన్నపోతకి పాలెట్టా వస్తాయిరా నిన్ను స్టేషన్ తీసుకెళ్లి నాలుగు పిగితే అప్పుడు పానే పాలు దానాదా ఇదిగా మన జయప్రకాశ్ వాయిస్ తీసుకోవచ్చండి. పరమేంద్ర కోసం రామ్ చరణ్ తేజ నటించినటువంటి మగధీర మూవీ నుంచి షేర్ ఖాన్ గా శ్రీహరి గారు, అలాగే భైరవగా క్లాప్స్ కొడుతున్నారు అందరికీ కూడా. మరి చరణ్ కి శ్రీహరి గారికి క్లాప్స్ కొట్టి మనం వెల్కమ్ చేద్దాం. వంశం 100 మందిని చంపేగాని చావని వీరవంశం. మాన్సే నువ్వు చెప్పిన ఈ చరిత్ర ఒక్క బుర్ర కదని ఇప్పుడే నిరూపిస్తా చూడు. యువరాన్ని విడిపిస్తానని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి వీడి ఒడిలో పెట్టి నా కాళ్ళ స్థలం కొట్టిపో. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నేను నీ కుమారుడు షేర్ ఖాన్ ఆ రాజద్రోహిని నాకు అప్పగించు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు ప్రాణభిక్ష పెడతావా? నీ ఒంటిలో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే నా మనుషుల్లో 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చెయ్యి పెడుకున్నావు అరాజ్యాన్ని నీకే అప్పచెబుతా. వెన్ను చూపని తీరుల్ని ఎన్నిగా పంపించు. వాళ్ళను చూస్తే సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఓనలో ఒక్కరు మిగిలినారు ఓడితేరా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని మొదటిసారి రమ్మను. ఆఖరి పొగ మాటల్లోని కాదురా, చేతల్లోని చూపించు. సైతాన్కి బహుజై. మహేష్ బాబు గుర్తొస్తాడు, అవునా కదా? అయితే అందులో ఒక ఆయన కామెడీ విలన్. ఎవరండి కామెడీ విలన్? నేను చిన్న క్లూ ఇస్తాను. షియాజీ షిండే. మరి ఆయన ఒక డైలాగ్ చెప్పారు, తెల్లారిందా. మరి డైలాగ్ చెప్పుకున్నావా? మరి అదే ఆయన వాయిస్ లో ఈ డైలాగ్ చెప్తే విధంగా ఉంటుందో చేసి వినిపిస్తాను. ముందుగా షియాజీ షిండే గారు ఆ డైలాగ్ చెప్తే విధంగా ఉంటుంది. అందరూ వచ్చేసారు, ఇంకెవరైనా రావాలా? మీరు జర్నలిస్ట్ మాట్లాడతారు సార్, ఏదో వెటకారంగా మాట్లాడతారు సార్. వెటకారం కాదు, సీరియస్. నిన్న పడుతుందేమో తెలంగా అందరూ ఇక్కడ కలిసి పడుతున్నారు. నిన్న రాత్రి గొడవలో ఎవరెవరో కలిసి తెచ్చారు. వాళ్ళు ఎవరు ఎందుకు కలిసి తెచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియదు. కానీ మీరే మాత్రం నిమ్మని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. అయితే ఇంత వైలెన్స్ జరగడం మంచిదంటారా? మంచిది. పేపర్లో మంచి మంచి హెడ్డింగ్లు పెట్టుకోవచ్చు. ఈ నెలలో మంచి ప్రోగ్రామ్తో చేయించు. పసుపు పరాన్ని అరగం ఉంది, గొంతు తగ్గి పడిన నవ్వవదువు. కామానికి బలైన 10 ఏళ్ల బలిక బ్రేక్ తర్వాత చూడండి. ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్ గా చెప్తారు. ఎలా చంపొచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు. జనాలు కూడా చూస్తారు. టీఆర్పీ రేటింగ్ పెరిగిపోతాయి. డబ్బు తిన్నామా మడుకున్నామా తెల్లారంట మళ్ళీ ఇస్తాం. వైలెన్స్ ఎక్కువని అంటూ ఉంటాం. గాంధీజీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కనుమోకి అంటే 200 సెంటర్స్ 100. అయితే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు సార్. ఎవరో నువ్వు ఉషోద పత్రిక సార్. లారీకి ముగ్గురుట అని టీవీ పెట్టింది. నువ్వేనా తెచ్చి వాళ్ళు కూడా మనతో బాధపడుతుంటే నీకు ప్రాంత కావాలా? ఓకే, మరి ఈ విధంగా క్రియేషన్ దగ్గర వాయిస్ తీసుకోవచ్చు. మరి మీ అందరి కోసం ఆ సౌండ్ లేకపోతే
ముందుగా మా సోదరులందరికీ, ఇక్కడున్న పెద్దవాళ్ళకి, అధికారులకి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. ఓకే, రాజకీయ నాయకులకు ఓట్లు కావాలి, వ్యాపారస్తులకు ఓట్లు కావాలి, వడి పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు కావాలి, మాలాంటి కళాకారులకు ఏంటి కావాలండి? వెరీ గుడ్. మ్యాజిక్ షో మీరు ఎంజాయ్ చేశారా లేదా?